CMR Jewelry Dasara Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iDream మీడియా. నేను మిస్ రావ్య. ఈరోజు విద్రోహి మూవీ టీంతో ఉన్నాను. నిన్ననే అల్లరి నరేష్ గారు ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే చాలా ప్రామిసింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూస్తే కొంచెం క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంది. అసలు ఏంటి ఆ కథ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. మూవీ టీంతో ఉన్నాను. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ మీ గురించి మాట్లాడాలి. నేను 2006లో చూశాను బొమ్మరిల్లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉన్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అసలు ఈ మూవీ గురించి మాట్లాడే ముందు మీ గురించి మాట్లాడాలి ఫస్ట్. లేదు, ఏదో ఉంది, సీక్రెట్ అయితే ఏదో ఉంది. ఓకే, ఓకే. శివ గారు, ఇంతకుముందు చేసిన మూవీస్కి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇంతకుముందు అంతా అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది, ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఒక కుర్రోడు బాడీ షేమింగ్కి గురయ్యి వాడు ఎంత రూత్లెస్ క్రిమినల్ అవుతాడు అనేది మా సినిమా కాన్సెప్ట్. ఓకే, అదే ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. ఎంత సస్పెన్స్ ఉంటుంది, లేకపోతే ఎవరు చచ్చిపోతారు, ఎవరు చంపుతారు, ఎవరు విలన్ అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. అంటే మిమ్మల్ని కూడా ఒక విలనా అనే క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది చూస్తూ ఉంటే. సో డైరెక్టర్ గారు, ఇది మీ ఫస్ట్ మూవీనా? సో ఈ స్టోరీ నెరేట్ చేసి వాళ్ళని ఎలా ఒప్పించారు? స్టోరీనే చెప్పాం, అంతే ఉన్నదిన్నట్టుగా చెప్పాం. అది అంటే ఏ పాయింట్లో వాళ్ళకి క్లిక్ అయింది ఓకే అని చెప్పడానికి? ఫ్రెష్గా ఉంది కాన్సెప్ట్. ఓకే, థ్రిల్లర్ అయ్యి ఉండొచ్చు కానీ ఫ్రెష్గా ఉంది, రొటీన్గా కాకుండా ఫ్రెష్గా ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. దాంతో ఏ క్యారెక్టర్ ఎవరికి చెప్పినా కూడా ఓకే ఐ అగ్రీ అని చెప్పి. అంటే శివ గారిని తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు ఈ క్యారెక్టర్ కోసం? అది నేను సెర్చింగ్లో ఉన్నాను, ఆ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటారు ఏంటని. ఒక ఫ్రెండ్ చెప్పారు, ఇలా శివ అయితే బాగుంటుంది, తొలి ప్రేమలో చేసాడు ఆయన అని. కరెక్ట్గా అదే రోజు నేను హిట్ 2 చూసాను, అందులో క్యారెక్టర్ సేమ్. అవును, ఓకే ఈయనైతే మనకి కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి అప్పుడు ఆయన పిలిపించి మాట్లాడు. అంటే స్పెషల్గా ఈ క్రైమ్ జోన్లని తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే లవ్ స్టోరీస్ కాకుండా. లవ్ అంటే ఆ బడ్జెట్ వేరే ఉంటుంది, ఈ క్రైమ్ సస్పెన్స్ క్రైమ్ అంటే బడ్జెట్ వేరేగా ఉంటుంది. పైగా ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తుంది, అందుకని ఈ జోనర్కి వెళ్ళాం. ఓకే సార్. రవి గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అదే నా క్యారెక్టర్ వస్తే రెగ్యులర్గా నేను చేసే పోలీస్ రోల్సే, బట్ అయినప్పటికీ ఇందులో ఏంటి అంటే కొంత ఆ సస్పెన్స్ ఎలిమెంట్ యాడ్ చేసే స్కోప్ ఉంటుంది అనమాట. యూజువల్లీ పోలీస్ అనగానే ఒక రఫ్ యాక్షన్ అలాంటివి జరుగుతుంది. నేను ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా అలాంటివే చేశాను అనమాట. ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయడానికి ఆ క్యారెక్టర్ కావాల్సిన ఆ సటిల్నెస్, అలాగే ఎక్కడ రివీల్ చేయాలి అనేది ఈ సినిమా ద్వారా, ఈ క్యారెక్టర్ ద్వారా నాకు చేసే స్కోప్ దొరికింది అనమాట. ఓకే, అంటే మీరు ఆల్రెడీ చేసిన క్యారెక్టరే అయినా కూడా, అంటే పోలీస్ క్యారెక్టర్ అయినా కూడా, దీంట్లో విభిన్నంగా మీరు ఏమి కొత్తగా చూసారు? విభిన్నంగా కొత్తగా అనేది నేనేం ట్రై చేయలేదండి. ఎందుకంటే యూజువల్గా నేను కూడా డైరెక్టర్స్ తోటి అంటూ ఉంటాను, ఎప్పుడు ఆ సెటిల్ పర్ఫార్మెన్స్ అయిపోతుందండి, కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళి కొంచెం ఇంకొంచెం ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఏమైనా ట్రై చేద్దామా అంటే డైరెక్టర్స్ అందరూ లేదండి, మీరు ఘర్షణలో ఎలా చేశారో, అతడిలో ఎలా చేశారో అలాగే చేద్దామండి అన్నట్టుగా అంటూ ఉంటారు. సో ఆ రకంగానే ఇందులో కూడా సటిల్ పర్ఫార్మెన్స్ అయినప్పటికీ, బట్ ఈ పర్టికులర్ స్క్రిప్ట్కి డెఫినెట్గా అది యాడ్ అవుతుంది అనేది నా నమ్మకం. ఇంకా డైరెక్టర్ గారు చెప్పాలి, రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చెప్పాలి. ఓకే సార్. సాయి కీర్తన గారు, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా అరుంధతి, గణేష్, ఇంకా ఇలాంటి అన్ని మూవీస్లో యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు హీరోయిన్గా రాబోతున్నారు. మీ ఫస్ట్ మూవీ అంటే ఆల్రెడీ ఒకటి చేసిన, ఇప్పుడు రిలీజ్ అయిపోయే ఫస్ట్ మూవీ అనుకోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ శివ గారితో యాక్ట్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫిల్మ్ స్టోరీ విన్న తర్వాత నాకు నా రోల్ బాగా నచ్చింది. సో అందులో ఒక డాక్టర్ రోల్, సో ఫెల్ట్ లైక్ ఐ కెన్ గివ్ మై బెస్ట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ ఆల్. రియల్ లైఫ్లో కూడా మీరు డాక్టర్ కదా? యా. సో అట్లా నాకు కొంచెం కనెక్ట్ అయిపోయింది. అండ్ శివ గారితో నాకు కాంబినేషన్ ఏం లేదు, బట్ రవి గారితో ఉంది. ఓకే, ఇక్కడ రవి గారితో ఉంది అనమాట. ఓకే, నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అసలు స్టార్టింగ్లో కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. రవి గారు సీనియర్, ఆయనతో చేస్తున్నా. ఏడ్పించారా? చేశానండి మేమిద్దరం. అవునా? జస్ట్ గణేష్లో చేశాను. ఓకే,
చెప్పాను కదండి మీరు అలాగే ఉన్నారు. వాళ్ళు పెద్దగా అయిపోతున్నారు, హీరోయిన్స్ అయిపోతున్నారు, మీరు మాత్రం అలాగే ఉన్నారు. నాకు సడన్ గా కనపడి వైఫ్ క్యారెక్టర్ అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు పరిచయం చేశారు. తినేమో సార్ మీరు జస్ట్ గణేష్ లో చేసినప్పుడు నేను అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ సార్ అంటే చిన్న చిన్న పిల్లలందరూ ఆడుకుంటూ ఉండేవారు అనమాట. సో యా ఎప్పుడో రామారావు గారికి శ్రీదేవి గారికి అయ్యిందంట. సో బాగా అనిపించింది. సో అప్పుడు కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యాను. చిన్నప్పుడు అంత ఏం లేకుండే బికాజ్ ఆడుతూ పాడుతూ అయిపోయింది, తెలియదు కాబట్టి. ఇప్పుడు తెలుసు కదా, సో కొంచెం నర్వస్ వచ్చింది. అండ్ దెన్ తర్వాత సార్ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు సెట్ పైన కూడా. ఫెల్ట్ లైక్ హోమ్. మనకు చాలా ఈజీగా అయిపోయింది నాకు. అండ్ ఆల్ ఎవరిని ఏడ్పించారు? శివ గారు ఎలాగో సైలెంట్, మేమిద్దరం కలిసి డైరెక్టర్ ఓకే తెలియని ఒక చిన్న వెటకారం ఉంటుంది. ఓకే అది వెటకారం అని కూడా ఆయనకి తెలియదు, కాకపోతే బయట వాళ్ళకి అది ఉంటది. అది గోదావరి వెటకారం అనుకోవచ్చా? సో స్లాంగ్లో వస్తుంది, బిహేవియర్లో కూడా ఇంచుమించు ఉంటుంది. సో దాన్ని నేను ఇమిటేట్ చేస్తా అలా కొంచెం. సార్ మీరు ఇమిటేట్ కూడా చేస్తారా సార్? ఒకసారి చేయండి సార్, మా కోసం చూడాలి, అంటే డైరెక్టర్ గారిని చూడాలనిపిస్తుంది ఒకసారి. లేదు సార్ ఆ షార్ట్ పడదు సార్, ఆ షార్ట్ పడదు. మీరు అలా చేశారండి, అలా చేస్తే ఇలా అని తెలిసిపోద్దండి. అన్ని మెలికలు ఉంటాయా సార్? ఓకే, మీరు డాక్టరే కాకుండా, యాక్టరే కాకుండా, డాన్సర్, సింగర్, ఎన్ని ఉన్నాయండి అసలు? ఒక పాట మా కోసం. ఓకే అండి, నేను లిరిక్స్ చూసుకుంటాను. ఓకే, మీ మూవీలోదే పాడితే ఇంకా సంతోషం. ఓకే, వై నాట్. ఓ మనసా వయసు వ్యథ తెలుసా, నిన్నే కలిసా కౌగిలి చెరలకు తెర తీసా, విరహము తీరే తీరము నీవెలే, వెనకడుగేయక ఎగబడి రావాలి, ఒడి చేరుకొని ఆడుకోర సరసాలే. ఓ మనసా మనసు కథ తెలుసా, నిన్నే కలిసే సమయము హృదయము కొదిలేసా. పోబండి, చాలా బాగా పాడారు, చాలా స్వీట్గా ఉంది. అంటే మామూలుగా మాట్లాడేదానికంటే అట్లా పాడుతుంటే ఇంకా చాలా స్వీట్గా ఉంది. డైరెక్టర్ గారు నెక్స్ట్ మూవీలో ఇలా కూడా వాడేస్తారు, సింగర్గా కూడా. ఇండస్ట్రీ మొత్తం వాడేయాలి అదే. సో మీరు చెప్పండి, ఈ మూవీలో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? చాలా బాగుంది. అంటే ఫస్ట్ డైరెక్టర్ కాబట్టి, అంటే ఫస్ట్ టైం డైరెక్టింగ్ ఎలా ఉండింది? అంటే పేరుకే డెబ్యూ కానీ మీరు సినిమా చూస్తే అసలు ఒక కొత్త పర్సన్ తీసినట్టు ఉండదండి, ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసినట్టే ఉంటుంది. అండ్ సెట్ అంటే నేను ఆ క్యారెక్టర్ సీరియస్గా నేను ప్లే చేసుకుని వెళ్ళిపోయాను. వీళ్ళకన్నా ఏదో సరదాగా టైం ఉండేది కానీ. అండ్ ట్రైలర్ చూసినప్పుడు కరోనా సీన్స్ అవన్నీ కొంచెం మళ్ళీ గుర్తొచ్చినట్లుగా అనిపించింది. మీకు అది చేసినప్పుడు ఏమన్నా కొంచెం అట్లా అనిపించిందా? కరోనా సీన్స్ అట్లాగా ఏమన్నా? అంటే కొంచెం చూడ్డానికి అట్లా అనిపించింది. అంటే ఆ మూడ్ క్రియేట్ చేయడానికి చేశారనమాట. సో ఓవరాల్గా సినిమాలో అదొక ఇది. సో ఒక ఎపిసోడ్లా వస్తుంది. బట్ ఓవరాల్గా మనకు అప్పుడు జరిగినవన్నీ ఆడియన్స్ గుర్తు చేసేటట్టుగానే ఉంటుంది ఆ ఎపిసోడ్. అంటే ఈ మూవీ నుంచి ఏమన్నా ఒక మెసేజ్ పాస్ చేయాలని అనుకుంటున్నారా? అలా రియాక్ట్ అయ్యారండి సార్? డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏమనుకున్నారు చెప్తారు. మెసేజ్లు అంటే ఏమి ఉంది మామూలే, కానీ ప్రతి మూవీలో పోలీసులు అనగానే కరప్షన్ చూపించి రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి ఉన్నట్టు, లేకపోతే సుపీరియర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఉంటాయి. మన దాంట్లో అలా ఏమి ఉండదు అసలు. ఒక పోలీస్ కరప్షన్ చేసాడని, లంచం తీసుకున్నాడని ఏమీ ఉండదు. జెన్యున్గా ఒక పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. అలాగే క్రైమ్ చేసి విద్రోహి కూడా అతను క్రైమ్ చేస్తే ఎంత క్రూయల్గా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుంది. అండ్ శ్రీకాంత్ గారు అలాగే అల్లరి నరేష్ గారు మూవీకి సపోర్ట్ చేయడం, అంటే ఆర్పి పట్నాయక్ గారు కూడా సపోర్ట్ చేయడం, వాళ్ళ గురించి ఏం చెప్తారు? వినాయక్ గారు చేశారు. వినాయక్ గారు ఇప్పుడు మొన్న ఈ స్ట్రైక్ అదంతా జరిగినప్పుడు మనం కొంత ఫ్రీక్వెంట్గా విన్న సెంటెన్స్ ఏంటి అంటే, సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం, సినిమా ఇండస్ట్రీ అంతా కుటుంబం, మాలో మాకు ఏదైనా ఉన్నా సరే కలిసిపోతాము ఇది అది అని చెప్పంటారు. సో ఈ సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అనడానికి వాళ్ళు ఇచ్చిన సపోర్టే ఒక నిదర్శనం. అంటే నేను అడిగిన వెంటనే నరేష్ తన ఒక బ్రదర్లా వచ్చి తను లాంచ్ చేయడం కానీ, శ్రీకాంత్ గారు వచ్చి
అంటే ఆ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా చాలా సంతోషం. ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా పర్సనల్గా అగైన్ శ్రీకాంత్ గారికి, నరేష్ గారికి, అలాగే వినాయక్ గారికి, పట్నాయక్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. డైరెక్టర్ గారు, బీమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడము, ఆయన ఇప్పుడు ప్రెసెంట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకోవచ్చు. ఆయన వర్క్ చేయడం, ఆయన ఎలా ఒప్పించారు మూవీ కోసం? ఎలా అంటే ఫస్ట్ 3 years బ్యాకే మేము ఆయన మీట్ అయ్యాం, స్టోరీ చెప్పాం, ఓకే అన్నాడు. ఆయన ఒక బడ్జెట్ చెప్పారు. కాదు, మా బడ్జెట్ ఇందులో చేయాలనుకున్నాం, ఆ బడ్జెట్లో చెప్పండి అంటే ఓకే, స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను ఇంతవరకు థ్రిల్లర్స్ చేయలేదు, సరే చేద్దామని కమిట్మెంట్ ఇచ్చాడు ఆయన. అదే ప్రకారంగా మేమేమనుకున్నాం దానికన్నా బెటర్గానే అవుట్పుట్ ఇచ్చాడు, సాంగ్స్ కానీ బీజిఎం కానీ. ఓకే, ఫస్ట్ మీరు డైరెక్టింగ్ చేస్తున్న మూవీ కాబట్టి అంటే ఒక బడ్జెట్ అనుకుంటారు, కానీ ఆ బడ్జెట్ కంటే మించి దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు మీకు ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారు? ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. ఒక 20%, 15 to 20% ఇంక్రీజ్ అయింది, కానీ అయినా అవుట్పుట్ కనిపించింది కాబట్టి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ ఎవరి సైడ్ నుంచి మాకు ప్రాబ్లం లేదు. అవును అవును, అందరూ కూడా చాలా కోఆపరేటింగ్. డబ్బింగ్ చెప్పడానికి కానీ ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వచ్చారు సార్. అడిగేవాళ్ళం కాదు, ఈ పర్సనల్ కావాలని అడిగేవాళ్ళం కాదు, అక్కడి నుంచి ఫుడ్ తెప్పించమని అడిగేవాళ్ళం కాదు. ఎప్పుడు షూటింగ్ చేసుకున్నారు అందరూ కూడా. అది అందరూ కోఆపరేటివ్ గానే. ఓకే, అంటే అటు వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ వర్క్ చేశారనమాట. ఓకే, మేము పాడేరు సాంగ్ చేయడానికి కూడా వెళ్ళాము, అక్కడ కూడా అంతే. అందరం యూనిట్ అంతా ఒక ఐసరెక్కి వెళ్ళిపోయాం, ఎందుకంటే వాగుల్లోంచి వెళ్ళాలి, జీప్లో అక్కడ వరకు వెళ్ళి అక్కడ కూడా అలాగే అందరూ టెక్నీషియన్స్ కూడా సపోర్ట్ చేశారు. కెమెరామెన్ అయితే మాతో పాటు ఆయన ట్రాలీలో ఎక్కేసాడు పైకి. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఎక్కడన్నా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా సార్? నేను ఈ సినిమా అంటే నేను ఈ సినిమాతో పాటు ప్యారలల్ గా ఇంకో సినిమా చేస్తా ఉన్నాను, దానికి పెద్ద బియర్డ్ ఉంటుంది. ఓకే, బియర్డ్ మీ బియర్డ్ లోకి ఎలా ఉంటుందో చూడాలి. బియర్డ్, సో నేనేమో దానికి ఒక 2 నెలల పాటు అని చెప్పి బియర్డ్ పెంచాను. ఈయనేమో సార్ తీయండి సార్ తీయండి సార్ అని చెప్పి అది ఒక్కటి ఇబ్బంది బాగా ఫేస్ చేసాం అనమాట. అంటే వాగుల్లో వంకల్లో తీసుకెళ్లారన్నారు కదా. ఓకే, మీకు అలవాటు అయిపోయింది. సో ఇబ్బంది పరంగా ఫిజికల్గా అయితే యాక్చువల్లీ ఆ షాట్ ఉంది కదా, ఏదైతే ఒక అతను ఇలాగ మైనర్ బాలికని అనే డైలాగ్, ఆ పర్టికులర్ రోజు నాకు కంజంక్టివైటిస్ వచ్చిందనమాట. సో కళ్ళన్నీ చిన్న అయిపోయినాయి. సో మంటగా అనిపించేది నాకు. మెయిన్ ఇంకో టెన్షన్ ఏంటంటే పొరపాటున నేను వేరే ఎవరికన్నా అది జస్ట్ ఆ లిక్విడ్ ఎక్కడికన్నా ఎవరికన్నా టచ్ అయినా వచ్చేస్తుంది అనమాట. సో అలా ఏమన్నా అంటించేస్తానో మళ్ళీ రేపటి నుంచి యూనిట్ అంతా నా మీద కక్ష కట్టేస్తారని అదొక టెన్షన్. బట్ ఓన్లీ లక్కీగా ఒక్కరోజే ఉంది, నెక్స్ట్ డేకి రిలీఫ్ అయిపోయింది అనమాట. మీరేమైనా ఫేస్ చేశారండి? నాకు అదే అండి, మీకైతే పిక్నిక్ వెళ్ళినట్టు అనిపించిందేమో, అంటే ఆల్రెడీ సార్తో వర్క్ చేశారు కాబట్టి. అంటే ఆన్ సెట్ అలానే ఉండింది, బట్ నా లైఫ్లో నేను అక్కడ డ్యూటీస్ చేసుకొని అక్కడ నైట్ డ్యూటీ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ షూట్ అండి, అంటే అందరికి వీలైన అందరి డేట్స్ చూసుకొని ఆ డేట్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అయింది. దాని తర్వాత అదొకటే అండి, అక్కడ వర్క్ చేసి మళ్ళీ అదే లాంగ్ ఫేస్తో సెట్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా ఉండి డాక్టర్ ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తున్నారు కదా దీంట్లో కూడా. యా అండి, అదే కెమెరా అక్కడ లేదు, ఇక్కడ ఉంది అంతే. మీరు సార్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? చేసినా చెప్పారేమో కదా. ఎంజాయ్ చేశాను. చరిష్మా అంటే అంత కాంబినేషన్ ఉన్నా ఓకే, ఎంజాయ్. అదేంటి సార్ అంత సింపుల్గా ఓకే ఏదో ఒకటి అన్నట్టుగా చెప్తున్నారు? ఏం చెప్పినా కథ రివీల్ అయిపోతుందండి. ఓకే, ఓహో రివీల్ అవ్వకూడదు. శివాని ఫస్ట్ సెలెక్ట్ చేసి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారా? ఆ అమ్మాయికి శివ సూట్ అవుతాడని శివాని సెలెక్ట్ చేశారా? అంటే ఈ శివాకి సూట్ అయ్యే అమ్మాయి చరిష్మా అని చెప్పి సెలెక్ట్ చేశారు. మనకు 2 వేరియేషన్లు కదండి ఆ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ రిచ్గా ఉండాలి, పెడుతున్నారు ఇక్కడ మెలక మీరే పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్ రిచ్గా ఉండాలి, సెకండ్ హాఫ్లో పూర్ అమ్మాయిని తెలియాలి. ఓకే, అందుకని చాలా మంది ఆర్త అమ్మాయిలు వచ్చారు కానీ వాళ్ళ కలర్కి మ్యాచ్ అవ్వరని ఆగిపోయారు. ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా. ఇప్పుడు అర్థమైంది సార్ ఎలా ఆడుకున్నారో, సెట్స్ లో ఎలా ఆడుకున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. పాపం అనిపిస్తుంది. ఓకే, ఇంకా మిగతా టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే మీకు ఎవరిది బెస్ట్? కెమెరామెన్ సతీష్ ముత్యాల, ఆయన చాలా కోఆపరేటివ్ పర్సన్. ఆయన వాళ్ళు కూడా మేము ఇన్ టైంలో ఆ రోజు ఈ సీన్లు చేయాలంటే అయిపోయి అంత బాగా డిజైన్ చేసేవాడు ఆయన. చాలా ఫాస్ట్గా లైటింగ్ కానీ ఇవన్నీ. ఏదైనా ఒక 1 hour లేట్ అయినా కూడా వాళ్ళందరినీ యూనిట్కి చెప్పి
వేళ కొంచెం లేట్ అవుద్ది, ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పి 6కి అయ్యి 7కి అలా కంప్లీట్ చేసేవాడు. ఓకే సార్. చాలా బాగా చేశాడు. ఓకే సార్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఈ మూవీ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.